ఉన్నారా శరత్ బాబు గారు? సార్ ఉన్నాను సార్. ప్రేయర్ చేయండి. చేస్తాను సార్. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల మా యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో ఈ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నాయన మా ప్రియులు గొప్ప దైవజనులు నాయన డాక్టర్ కోన శౌరిబాబు గారి ద్వారా మీరు మాట్లాడబోతున్న నాయన మీ శ్రేష్టమైన మాటల కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యగారిని రెండింతల ఆత్మతో అభిషేకించి మా అందరితో నాయన నీ జీవం కలిగిన మాటల ద్వారా మమ్మల్ని బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ ఇందులో ఎవరు కనిపించట్లేదండి సార్, ఎవరు కనబట్టలేదు దీంట్లోన ఉన్నారు సార్. ఓకే, అంటే నా దీంట్లో కూడా ఇదే వస్తుంది. మీరే కనబడుతున్నా సార్, మాకు కనబడుతున్నానా? కనబడుతున్నా సార్. ఓకే ఓకే, వాయిస్ వినబడుతుందండి. మీ వాయిస్ కూడా వినపడుతుంది సార్. ఓకే, మీ వాయిస్ కూడా వినపడుతుంది సార్. సార్, నేను ఒక మాట, సదానంద్ గారు వచ్చారు మీ శిష్యుడు వచ్చారు, అటెండ్ అయ్యారు. శరత్ బాబు గారు వచ్చారు, మోజెస్ గారు ఉన్నారు. ఓకే, అలాగే మీ బ్రదర్ వచ్చారు సార్, మీ బ్రదర్ జోసెఫ్ గారు వచ్చారు. బట్ ఐ డోంట్ నో వై హీ కుడ్ నాట్ కనెక్ట్. ఆయనతో మాట్లాడాను నేను. మీరు ఎవరండి, ఎవరి ద్వారా అని అడిగాను. అడిగితే హీ టోల్డ్ మీ అండ్ వీ ఫెల్ట్ వెరీ గ్లాడ్ టు రిసీవ్ హిమ్. We received him, but afterwards I don't find him. Some problem maybe. అలాగే సింగపూర్ నుంచి రాజశేఖర్ అని ఆయన రాజశేఖర్ గారు కూడా వచ్చారండి. రాజశేఖర్ బెంగళూరు నుంచి మా మినిస్ట్రీ కన్వీనర్ డాక్టర్ సంగమిత్ర అని ఆవిడ జాయిన్ అవుతుంది. వాళ్ళు కూడా జాయిన్ అవుతాను. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందామండి. అయితే స్టార్ట్ చేద్దాం సార్. ఓకే, ఓకే అండి. అవసరం కొనేసాను, కూర్చాను, అమ్మ గుర్తుకొచ్చింది, అమ్మ లేదు. ఐన్స్టీన్ తర్వాత అండి ఈ లోకానికి ఒక పెద్ద న్యూక్లియర్ సైంటిస్టు ఎవరంటే ఆయన పేరు ఆండ్రూ సకరో. ఈ ఆండ్రూ సకరో బోర్న్ అగైన్ క్రిస్టియన్ అండి. ఆయన యూదుడు. రష్యాకి 1978లోన ఆయన హైడ్రోజన్ బాంబ్ కనిపెట్టారండి రష్యాకి, ఆండ్రూ సకరో. ఈ ఆండ్రూ సకరో ఎప్పుడైతే రష్యాకి హైడ్రోజన్ బాంబు కనిపెట్టారో, నాటో కంట్రీస్, అమెరికా అందరూ కూడా లిటరల్ గా చెడ్డీలో ఉచ్చుపోసుకున్నారండి. దే పాస్ట్ యూరిన్ ఇన్ దట్ అండర్వేర్. కారణం ఏంటంటే ఆండ్రూ సకరో కనిపెట్టిన హైడ్రోజన్ బాంబు దాన్ని తలంచుకుంటేనే వెన్నులో చలి పుడుతుందండి. ఏమి లేదు, జస్ట్ 2 years బ్యాక్ నార్త్ కొరియా కిమ్ యోల్ జంగ్ ఆడు ఒక హైడ్రోజన్ బాంబుని
టెస్ట్ చేశాడండి. ఆ టెస్టింగ్ తోటే ఇటుపక్క జపాను, ఫిలిప్పైను, కొరియా, ఇంక్లూడింగ్ ద చైనా, ఈ దేశాలన్నీ కూడా, ఫారిస్ట్ కంట్రీస్ అన్ని కూడా షేక్ అయిపోయాయి. కారణం ఏంటంటే వాడు టెస్ట్ చేసిన హైడ్రోజన్ బాంబు 1945 ఆగస్టు 6న రెండో ప్రపంచ యుద్ధంలోన మార్నింగ్ 8:15కి ఎనోలా గే అనే ప్లేన్ తోటి అమెరికన్స్ డ్రాప్ చేసిన ఆ హీరోషిమా బాంబుతో పోల్చుకుంటే ఇది 1000 రెట్లు పవర్ఫుల్ అండి. ఈ నార్త్ కొరియా కిమ్ యోల్ జంగ్ గారు టెస్ట్ చేసిన హైడ్రోజన్ బాంబు. అయితే ఆండ్రూ సాకరో కనిపెట్టిన 1978 కనిపెట్టిన హైడ్రోజన్ బాంబు మోస్ట్ డెడ్లియస్ట్ బాంబ్. ఆండ్రూ సాకరో చాలా అవుట్ స్పోకెన్ మ్యాన్ అండి. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు. మనం వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మంది. మనం we believe power flows through the ballot. అయితే communist believes power flows through the bullet, barrel of the gun. అందుకే కమ్యూనిజం పేరుతోటి సోవియట్ యూనియన్ లోన ఈ లెనిన్, స్టాలిన్ వీళ్ళందరూ కూడా 2,60,00,000 మందిని చంపేశారండి కమ్యూనిజం పేరుతోటి. అలాగే మావో చైనాలోన 1950s లోన మావోయిజాన్ని తీసుకురావడానికి, అంటే ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనిజం తీసుకురావడానికి 4.5 కోట్ల మందిని చంపాడండి మావో. ఇలాగా కంబోడియాలో పోల్పాటు 18 లక్షల మందిని చంపాడండి. కమ్యూనిస్ట్ బిలీవ్స్ ద పవర్ ఫ్లోస్ త్రూ ద బ్యారల్ ఆఫ్ ద గన్. ఈ హ్యూమన్ రైట్స్ కి వ్యతిరేకంగా, అంటే కమ్యూనిస్ట్ రష్యాలోన, ఆ రోజుల్లోన సోవియట్ యూనియన్ లోన, ఇప్పుడు కూడా చైనా, ఈ దేశాలన్నింటిలో కూడా, నార్త్ కొరియా, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే, అది యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, స్వీపర్ అయినా, సైంటిస్ట్ అయినా, బిలియనర్ అయినా, బెగ్గర్ అయినా, వాడిని షూట్ చేసి పారేస్తారండి, లేకపోతే సైబీరియన్ లేబర్ క్యాంప్స్ పంపుతారు. ఇక్కడ హ్యూమన్ వాల్యూస్ కి, రైట్స్ కి ఇది ఇవ్వరండి. ఆండ్రూ సాకరో వీటిని ఖండించడం మొదలు పెట్టాడు. జనాలను వెనక చంపడం మంచిది కాదు, ప్రభుత్వం మీద తప్పు పెట్టినప్పుడు అని. ఆ రోజుల్లోన బ్రెజ్నేవ్ ప్రభుత్వం అండి. బ్రెజ్నేవ్ ఏం చేస్తారంటే ఆండ్రూ సాకరో అని రష్యాలో సైబీరియన్ జైలుకి పంపిస్తాడండి. ఈ సైబీరియన్ జైలు ఎలాంటి అంటే హెల్ ఆన్ ద ఎర్త్, భూలోకం మీద ఇది నరకం. సైబీరియన్ జైలుకి ఎవరైనా ఒకసారి వెళ్తే వారి పేర్లు, మనుషులు బతికున్న వాళ్ళ పేర్లు తీసి పారేస్తారండి. ఆ సైబీరియన్ ఆ ఏరియాలోన చలి -50 degrees 70 degrees ఉంటదండి. అంటే బట్టలు లేకుండా, ప్రాపర్ థర్మల్ వేర్ లేకుండా ఇంట్లోంచి పైకి వస్తే 5 నిమిషాల్లో శరీరం గడ్డకట్టి, రక్తం గడ్డకట్టి చచ్చిపోతారండి. ఆ సైబీరియన్ లో ఒకే ఒక పని, ఈ లోకంలో 12,000 రకాలైన పనులున్నా, ప్రొఫెషన్స్ ఉన్నా, సైబీరియన్ లో పని ఏంటంటే ఓన్లీ లేబర్ జాబ్. డ్యాములు కట్టడం, రైల్ రోడ్లు వేయడం, రోడ్లు వేయడం, కొండల్లో బండల పదలు కొట్టడం, ఈ ఓన్లీ మాన్యువల్ లేబర్. అమెరికన్ జైల్స్ అండి, ఇట్స్ ఏ హెవెన్ ఆన్ ద ఎర్త్. మీలో ఎంతమంది
అమెరికన్ జైలు చూసారో మీకు తెలియదు కదండి. కొలంబస్ ఒహాయో, అట్లాంటా సెంట్రల్ ప్రిజన్, న్యూయార్క్ మెయిన్ ప్రిజన్, ఈ మూడిట్లోన నేను ప్రీచ్ చేస్తానండి. మొట్టమొదట నేను 1997లోన నా ఫ్రెండ్ ఒక ఆయన జైలు సూపరింటెండెంట్, అట్లాంటా జైలు, ఆయన నన్ను జైల్లో ప్రీచ్ చేయమని తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళినప్పుడు మా ఇద్దరం 4 o'clock వెళ్తున్నప్పుడు ఆయన ఒక పెద్ద 5-star హోటల్ లాంటి ఒక బిల్డింగ్ ముందు ఆపాడండి. ఇక్కడ మద్రాస్ లో ఐటీసీ గ్రాండ్ చోలా అని ఒక పెద్ద హోటల్ ఉందండి, అలాంటి కాంప్లెక్స్. అక్కడ ఆపగానే నేను ఆ కాంప్లెక్స్ పక్క చూసి నేనేమన్నానంటే, మనం ఫస్ట్ జైలుకి వెళ్ళి ప్రీచింగ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి అప్పుడు ఏదైనా మనం వీ కెన్ హ్యావ్ సమ్ రిఫ్రెష్మెంట్స్ అని అన్నానండి. ఎందుకంటే నాకు ఒక పాలసీ ఉంది, ప్రీచ్ చేసే ముందు నేను ఎప్పుడు తిన్నాను, అయిపోయిన తర్వాత తింటాను. తక్కువని ఆయన పక్క చూసి కమాన్ దిస్ ఇస్ ద ప్రిజన్ అని చెప్పాడండి. ఇట్స్ నాట్ ఎ హోటల్ అని. నాకు మతిపోయింది ఆ బిల్డింగ్ పక్క చూసి. లోనకి వెళ్తే నా చిన్నప్పుడు కాలేజ్ డేస్ లోన జేమ్స్ బాండ్ పిక్చర్స్ 007, డాక్టర్ జివాగో, ఇలాంటి సీన్ కనరీ పిక్చర్స్ చూసేవాడిని అండి. అలాగా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పాకా ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ అండి. లోనకి వెళ్ళేసరికి నాకు మర్చిపోయిందండి. బాస్కెట్ బాల్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్, బిలియార్డ్స్, బాస్కిన్ రాబిన్ ఐస్ క్రీమ్, కేఎఫ్సి చికెన్, మెక్డొనాల్డ్ బర్గరు, పిజ్జా హట్స్, ఇవన్నీ కోకో కోలా వెండింగ్ మిషన్స్ లోన. ఈ జైల్లో ఉన్నోడికి కానీ జలుబు చేసినా దగ్గు వచ్చినా టాప్ క్లాస్ హాస్పిటల్స్ లోన. మన అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్, కేర్ హాస్పిటల్ ఎందుకు పనిచేయవు? అలాగా సాలిడ్ బ్యూటిఫుల్ లోనకి వెళ్తే నేను అది చూసి అనుకున్నాను, మై గాడ్, ఇలాంటి హాస్పిటల్ కానీ మా ఇండియాలో ఒకటి ఉన్నట్టయితే ఈవెన్ పిక్ పాకెట్ గారు కూడా జడ్జికి బతిమాలి జీవితకై జయించేసుకుంటాడండి ఆ జైల్లోన. అమెరికన్ ప్రిజన్స్ హెవెన్ ఆన్ ద ఎర్త్ అండి. వాట్ టాప్ క్లాస్ కంఫర్ట్స్. అందుకే మొన్న బ్రిటిష్ న్యూస్ పేపర్స్ ఇండియా మీద కమెంట్ చేస్తూ ఒక ఆర్టికల్ రాశాయి. 70% ఆఫ్ ఇండియన్ హోమ్స్ స్మాలర్ దెన్ అమెరికన్ ప్రిజన్ సెల్స్ అని. అమెరికాలో ఒక జైల్లో పెట్టాలంటే 120 square feet ఉండాలండి. అదే 120 square feet ఉంటే ధారావిలోన 10 మంది పడుకుంటారు అక్కడ. ఇలాగా అమెరికన్ ప్రిజన్స్ సూపర్ సోఫిస్టికేటెడ్ మోడర్న్ 5-star ఫెసిలిటీస్ అండి. అయితే రష్యన్ జైళ్ళు హెల్ ఆన్ ద ఎర్త్ అండి. ఇక్కడ మనము గాని చూసినట్టయితే ఆండ్రూ సకర్ అని ప్రపంచానికి టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ ని ఆ సైబీరియన్ జైల్లోనే వేస్తారండి. సైబీరియన్ జైల్లో ప్రాబ్లం ఏంటంటే ఆ సెల్స్ లోనే ఎలకలు, చించెలకలు పిల్లుల సైడ్ లో ఉంటాయండి. ఆ ఇన్మేట్స్ యొక్క మాంసాన్ని బతికుండగానే తినేస్తూ ఉంటాయి. అక్కడే యూరిన్ పాస్ చేసుకోవాలా, అక్కడే స్కూల్స్కి వెళ్ళాలా, అక్కడే భోంచేయాలా, అక్కడే స్నానం చేయాలా. ఆ పరిస్థితులు చూసి ఆండ్రూ సాకరు చలించిపోతాడు. అయితే ఆయన హంగర్ స్ట్రైక్ మొదలు పెడతాడండి. హంగర్ స్ట్రైక్ ఎందుకంటే జైల్లో ఎలకలు కలిసి తినేస్తున్నాయని కానీ ఆ కంపు ఆ బరాయించలేక అక్కడే భోంచేయాలి, అక్కడే స్కూల్స్ పాస్ చేయాలా. మీ జైలు కండిషన్స్ కోసం కాదండి, ఆయన లేబర్ జాబు, రాళ్ళు కొడుతున్నాడు, డ్యాములు కడుతున్నాడని, రైల్ ట్రాక్లు ఏమంటున్నారని, వీటి కోసం కాదండి. ఆయన హంగర్ స్ట్రైక్ చేయడానికి కారణం 2 కారణాలండి. ఆయన బైబిల్ని రష్యన్ కమ్యూనిస్ట్ గాడ్స్ తీసుకొని చింపేసి పారేస్తారండి. ఎందుకంటే ఆ రోజుల్లోన సోవియట్ యూనియన్ నో గాడ్, ఎథియిజం.
రెండోది ఏంటంటే ఈయన మోకరించి 2 గంటలు ప్రార్థన చేసేవాడండి. రష్యన్ గాడ్స్ అలౌ చేయట్లేదు ప్రార్థన చేయడానికి. రోజుకి 50 చాప్టర్ల బైబిల్ చదివేవాడండి ఆయన. చూసుకోండి, ప్రపంచానికి టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ 50 చాప్టర్లు చదవాలంటే 6 గంటలు పడుతుందండి మినిమం ప్రాపర్ గా చదవాలంటే. అంటే 6 అవర్స్ దేవుని వాక్యం చదివి 2 గంటలు మోకరించి ప్రార్థన చేస్తానండి. మనం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటాం, మనకే 10 నిమిషాలు టైం ఉండదు దేవుని వాక్యం చదవడానికి. ఏదో సాంగ్స్ ఏదో తీసి ఇలా ఇప్పి ఏదో 2 ముక్కలు చదివిసి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ ప్రపంచానికి టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ డిమాండ్స్ 2. నాకు బైబిల్ కావాలి, నేను 2 గంటలు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఆ టైంలోనండి అమెరికాకి రొనాల్డ్ రేగన్ ప్రెసిడెంట్ అండి. ఎప్పుడైతే ఆండ్రూ సాకరోని జైల్లో వేశారని బ్రిటిష్ న్యూస్ పేపర్ మొదట పబ్లిష్ చేసిందో, ఇమీడియట్ గా అమెరికాలో ఉన్న జూయిష్ కమ్యూనిటీ రేగన్ ని డిమాండ్ చేయడం మొదలు పెట్టిందండి. ఎందుకంటే అమెరికాలో జూయిష్ పీపుల్ చాలా రిచ్ అండి, టాప్ బిలియనర్స్ జూదులు. ఇక్కడ అమెరికన్ ఎకానమీని కంట్రోల్ చేసేది వాళ్ళండి. ఎప్పుడైతే వీళ్ళు డిమాండ్ చేశారో రీగన్ మెల్లిగా సోవియట్ యూనియన్ తోటి మాట్లాడి ఆండ్రూ సాకరోకి ఒక బైబిల్ పంపిస్తాడండి. వితిన్ 6 months లోన ఆండ్రూ సాకరోని ఆయన జైల్లో నుంచి విడిపిస్తాడు. ఆండ్రూ సాకరో ఎప్పుడైతే ఏరోఫ్లాట్ రష్యన్ ఫ్లైట్ లోన హీత్రో ఎయిర్పోర్ట్ లోన లండన్ లో దిగారు, ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి టైమ్ మ్యాగజైన్ ఎడిటర్ న్యూయార్క్ నుంచి వెళ్తాడండి లండన్ కి. ప్రపంచానికి టాప్ న్యూస్ మ్యాగజైన్ టైమ్. ఆయన వెళ్ళి ఆండ్రూ సాకరోని ఆ లాంజ్ లో కలిసి ఆయన ఆశ్చర్యపోయి అంటాడు, నువ్వు బ్రతికి పైకి వస్తావని అనుకోలేదు. అయితే నువ్వు 2 డిమాండ్లు చేశావు కదా, నీకు ఇవి ఎలాగా ఉపయోగపడ్డాయి? మోకరించి 2 గంటలు ప్రార్థన చేయాలని అడిగావు, నీకు బైబిల్ కావాలని అడిగావు, ఏంటి ఇది నీకేం ఉపయోగం అని. ఆండ్రూ సాకరో వాటి శక్తి ఏంటి అని అడిగినప్పుడు ఆండ్రూ సాకరో ఏం చెప్తారంటే, ఈ 2 ప్రశ్నలు నువ్వు నన్ను అడిగే ముందు ఒక ప్రశ్న నువ్వు వెయ్యాలంటారు. అదేంటంటే, ప్రార్థనా శక్తి బైబిల్ యొక్క శక్తి ఉపయోగం నాకు నా జీవితంలో ఏంటి అని అడిగే ముందు నేను 1978 లోన రష్యాకి కనిపెట్టిన హైడ్రోజన్ బాంబు పవర్ ఎంతో నువ్వు నన్ను అడుగు, నేను మొదట దానికోసం చెప్పాలన్నాడు. ఈయన నోరెలు పెట్టి, ఎస్ నువ్వు కనిపెట్టగానే నాటో కంట్రీస్ దగ్గర నుంచి యుఎస్ దగ్గర నుంచి అందరూ లిటరల్ గా చెడ్డీలో ఉచ్చపోసుకున్నారు, పాస్ట్ సుసు ఇన్ అండర్వేర్. నీవు కనిపెట్టిన ఆ హైడ్రోజన్ బాంబు పవర్ ఎయిట్ అని. అప్పుడు ఆండ్రూ సాకరో ఏం చెప్తారంటే, ఆయన నేను 1978 లో సోవియట్ రష్యాకి యూనియన్ కి నేను కనిపెట్టిన హైడ్రోజన్ బాంబు దాని పవర్ ఏంటంటే, మీ అమెరికన్స్ 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద హిరోషిమా నాగసాకిల మీద మీరు ఆగస్టు 6, 1945 ఎర్లీ మార్నింగ్ 8:15 కి 20 కిలోటన్ బాంబుని డ్రాప్ చేస్తారు. లిటిల్ బాయ్ దాని పేరు ఎనోలా డే అనే ప్లేన్ తోటి B-24 బాంబర్ అనేది. నేను దాన్ని ముట్టుకున్నానండి ఆ బాంబర్ ని యుఎస్ లో 2000 లోన. ఆ బాంబ్ డ్రాప్ చేసిన కర్నల్ పాల్ టిబెట్ అని ఆయన 15 minutes నేను మాట్లాడానండి. ఆ బాంబ్ డ్రాప్ చేసినప్పుడు ఆటం స్పిట్ అయినప్పుడు మీరు చూసారా అని నేను అడిగితే, చూస్తే కలిపోతాయి అంటాడండి. ఆటం స్పిట్ అయినప్పుడు వచ్చే వెలుగు మనం సూర్యునితో పోలిస్తే సూర్యకాంతి కొవ్వొత్తి దీపంలో కనబడతాడు దాని మీద. అందుకు చూసామంటే కలిపోతాయి. ఓన్లీ రాడార్ స్క్రీన్ మీద చూడడమే మష్రూమ్ క్రౌడ్ అంతే తప్ప యూ కెనాట్ సీ డైరెక్ట్ అని. ఇక్కడ అగైన్ ఆగస్టు
9th విత్ ఇన్ 3 days లోన 11:02 కి మరొక బాంబ్ డ్రాప్ చేస్తారండి. దాన్ని ఫ్యాట్ మ్యాన్ అంటారు. దెబ్బతోటి 2 సిటీలు హిరోషిమా నాగసాకి 2 డిసపేర్ అయిపోయి జపాన్ ఎంపరర్ హిరోహితో సరెండర్ అయిపోతాడండి. ఇక్కడ వీటితో పోల్చుకుంటే నేను 1978లో రష్యా కనిపెట్టిన బాంబు 66,000 టైమ్స్ పవర్ఫుల్. చూసుకోండి, 66,000 రెట్లు. ఇట్స్ ఎ పవర్ఫుల్. అంటే ఆ 20 కిలోటన్ బాంబుకి ఒక సిటీ ఎగిరిపోతే ఈ హైడ్రోజన్ బాంబుకి ఆండ్రూ సాకరా కనిపెట్టిన దానికి 66,000 సిటీలు ఈ భూలోకంలో ఎగిరిపోతాయండి. అంటే దాని అర్థం ఏంటంటే ఆండ్రూ సాకరా ఏం చెప్తారు, మనకి అన్ఫార్చునేట్ గా ఈ భూమి మీద ఉన్న పట్టణాలు 3,800 పట్టణాలే ఉన్నాయండి. మనకి 66,000 పట్టణాలు లేవు. అలాగే మెగా సిటీస్ అంటే మెక్సికో, కైరో, ఢిల్లీ, బాంబే, న్యూయార్క్, ప్యారిస్, లండన్ ఇలాంటి పట్టణాలు ఈ భూమి మీద 390 ఉన్నాయి. ఆండ్రూ సాకరు చెప్పింది ఏంటంటే నా సింగిల్ బాంబు తోటి ఈ ప్రపంచాలు, అప్పుడు వరల్డ్ పాపులేషన్ 6 బిలియన్స్ అండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 7.8 బిలియన్. ఆ రోజుల్లోన 600 కోట్లు అండి. ఈ 600 కోట్లున్న జనాభా ఉన్న ఇలాంటి గ్లోబులు నా సింగిల్ బాంబుతో 12,000 ఎగిరిపోతాయని చెప్పాడు. ఇలాంటి ప్రపంచాలు 12,000 విల్ డిసపియర్ అనగానే టైమ్ మ్యాగజైన్ నోరు గల పెట్టేస్తానండి. అయితే ఆయన ఏం చెప్తానంటే బైబిల్ని చేతిలో పట్టుకొని ప్రార్థన యొక్క శక్తి ఏంటని అడిగితే నేనే కాదు, ప్రపంచంలో ఏ సైంటిస్టు ఊహించలేడు అని చెప్పేస్తాడండి. ఇఫ్ యు ఆస్క్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ప్రేయర్, నాట్ ఓన్లీ ఐ, నో సైంటిస్ట్ ఈవెన్ కెన్ ఇమాజిన్ పవర్ ఆఫ్ ద ప్రేయర్. ప్రేమైన సహోదరి సహోదరుల, మనం గడిచిన వారం మనం చూసాం 2వ రాజులు 18-19 అధ్యాయాల్లోన రాజైన హిజ్కియా BC 722లోన అషీరియన్ రాజు సెన్కెరీబు దండెత్తినప్పుడు ఆ రబ్షకే ఆ లెటర్ పట్టుకొని వచ్చినప్పుడు హెజ్కియా ఆ లెటర్ ని, ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో యెరూషలేము దేవాలయంలో తీసుకెళ్లి పరిచి 134 మాటలు గల ప్రార్థన పవిత్ర హృదయములో నుంచి స్వచ్ఛమైన పెదాల ద్వారా నిజ దేవుడైన యెహోవా దేవుడికి వరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన వలన సూపర్ పవర్స్ అషీరియన్ సైన్యం 185,000 మందిని అదే రాత్రి దేవదూత హతం చేసినట్టు మనం చదువుతామండి. 2వ రాజులు 19వ అధ్యాయం 35వ వచనంలోన సేమ్ నైట్ ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ ఎంటర్డ్ ఇన్ ద క్యాంప్ ఆఫ్ అషీరియా అండ్ స్లాటర్డ్ 185,000 అషీరియన్ సోల్జర్స్. ఇక్కడ ప్రార్థన యొక్క శక్తి హిస్టారికల్ గా మనం చూసాం. అమెరికన్స్ ఇరాక్ మీద 39 days 1,800 ప్లేన్స్ 125,000 సాటీస్, ఈచ్ ప్లేన్ 5 టన్నులు B-52 బాంబర్స్ 75 టన్నులు డ్రాప్ చేస్తే వాళ్ళు చంపగలిగింది అదే సిరియన్ సోల్జర్స్ ని 1991లోన వాళ్ళు చంపింది 1,00,000 మంది మాత్రమే. అయితే ఇక్కడ హిజ్కియా చేసిన ప్రార్థనతోటి సూపర్ పవర్ సైన్యాన్ని BC 722లోన 185,000 మందిని హతము చేయడం జరిగింది ఆయన చిన్న ప్రార్థనతో. మనం చూసాం మన పరిశుద్ధ గ్రంథం 544 సార్లు ప్రార్థన కోసం మనకి చెప్తుంది. ఇందులో 221 రికార్డెడ్ ప్రేయర్స్ ఉంటాయి. 176 ఓల్డ్ టెస్టిమెంట్ ప్రేయర్స్, 45 న్యూ టెస్టిమెంట్ ప్రేయర్స్.
మొదటి రికార్డెడ్ ప్రేయర్ మనకి జెనసిస్ 4:26 లో ఆదాముకి గ్రాండ్ సన్ ఆ సేతుకి ఎనోషుకి జనాలు యెహోవా నామమున ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఆఖరి ప్రేయర్ ప్రకటన గ్రంథం 22:20లో చేసిన ప్రార్థన, కమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కమ్ మరణాథా. ఇక్కడ ఈ రోజు మనం కొద్ది నిమిషాలు మనం చూచేది ఏంటంటే మన ప్రార్థన పవిత్రమైన హృదయంలో నుంచి స్వచ్ఛమైన పెదాల ద్వారా వచ్చిన ప్రార్థన ఎలాంటి పవర్ ని జనరేట్ చేస్తుంది అన్నది శాస్త్రీయంగా మనము చూస్తే, ఎలాంటి గొప్ప దేవుణ్ణి మనము పూజించే బైబిల్ దేవుడు, మనము పూజించే యేసు ప్రభు ఎలాంటి గొప్ప దేవుడో మనకు తెలుస్తుందండి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఎవరైనా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు చదివితే రాశాడు 10 నుంచి 14 ఎంత గ్రంథం? 10వ అధ్యాయం 10వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలండి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలపరచగా యెహోవా గిబియోను ఎదుట. నేను ఒకసారి ఆగండి, నేను దీని బ్యాక్గ్రౌండ్ మొదట చెప్తాను. చెప్పండి సార్. ఇక్కడ యెహోషువ మోషే చనిపోయిన తర్వాత మనం నేబో పర్వతానికి వెళ్ళాం, జోర్డాన్ లోన. అక్కడ కిందన ప్లెయిన్స్ ఆఫ్ మోయాబ్ అండి. అక్కడే ఇజ్రాయేల్ జనాంగం 30 దినాలు సంతాప దినాలు తెలుపుతారు. అక్కడే దేవుడు ఎరికోకి బ్యాక్ సైడ్ అండి, యోర్దానికి అవతల సైడ్, ఈస్ట్ సైడ్. మన యెహోషువ గ్రంథంలోన 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు దేవుడు యెహోషువతో మాట్లాడింది అక్కడే. ఆయన చెప్తారు, నీవు అడుగు పెట్టు ప్రతి ప్రాంతాన్ని నేను నీకు ఇస్తాను, మోషేకి తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఈ మాటలన్నీ చెప్పి యెహోషువకి ప్రామిస్ చేయవలసింది. ఎందుకంటే యెహోషువ ఫైట్ చేయవలసింది 31 డెడ్లియెస్ట్ బార్బేరియన్ ట్రైబ్స్ అండి అక్కడ ఉన్నది. దేవుడు వాగ్దానం అంటే 5 స్టార్ హోటల్లో బఫే లంచ్ డిన్నర్లు కాదండి, టేబుల్ మీద ఉంటే టక్మన్ వేసుకొని తినడానికి. యూ హ్యావ్ టు ఫైట్ టు పొసెస్ ఇట్. ఇక్కడ దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానన్నా అందులోన 31 రకాలైన డెడ్లియెస్ట్ ట్రైబ్లు ఉన్నాయండి. అమోరీలు, మోయాబీలు, ఫిలిస్తీన్లు, యోబాసీలు, హిత్తీలు, హివ్వీలు, వీళ్ళందరూ కూడా హారబుల్ ట్రైబ్స్. ఇలాంటి వాళ్ళందరినీ కాంకర్ చేయాలా. అందుకు దేవుడు యెహోషువకి చెప్పే మాట ఏంటంటే, నేను మోషేకి తోడే ఉన్నట్టు నీకు తోడే ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని. ఆ 9వ వచనంలో ఆయన ఏం చెప్తాడంటే, హ్యావ్ నాట్ ఐ కమాండెడ్ యు బి స్ట్రాంగ్, విగరస్ అండ్ వెరీ కరేజియస్, బి నాట్ అఫ్రైడ్, నైదర్ బి డిస్మైడ్, ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యు వేర్ ఎవర్ యు గో అని చెప్తారు. ఇక్కడ యెహోషువ యెరికోని కాంకర్ చేసిన తర్వాత హాయ్ అనే పట్టణాన్ని డిస్ట్రాయ్ చేస్తాడండి. ఈ సంగతి ఈ కానాను హిత్తీ రాజులకంతా తెలిసిపోద్ది. వీళ్ళు హెబ్రోన్ రాజు, యెరూషలేం రాజు, సిక్లాగ్ రాజు, లాకీషు, వీళ్ళందరూ కూడా 5 రాజులు, కానాన్ రాజులు ఏకమయ్యి ప్లాన్ చేస్తారు. అయితే ఈలోపు ఏమవుతుందంటే, ఈ కానానైట్ సిటీస్ లోన పెద్ద సిటీ గిబియోన్ అండి. అక్కడ ప్రజలు కూడా శూరులు. ఎప్పుడైతే యెహోషువ ఈ జెరికోని, హాయిని 2 పట్టణాలను డిస్ట్రాయ్ చేశాడని ఆలకించాడు ఆయన యెహోషువతో సంధి చేసుకుంటాడు. ఈ రోజు మన యుఏఈలోన దుబాయ్, అబుదాబి, షార్జా ఈ పట్టణాలు అలాంటియో, గిబియోను ఆ రోజుల్లో దుబాయ్ లాంటి పట్టణం. ఇప్పుడు ఆ రాజు ఎప్పుడైతే యెహోషువతో సంధి చేసుకున్నాడో,
తక్కమని 5 కానాన్ రాజులు, యెరూషలేము రాజు, సిక్లాగు, తర్వాత లాకీషు, హెబ్రోను, వీళ్ళందరూ కూడా ఏకమైపోయి ఈ గిబియోన్ రాజు మీద అటాక్ చేస్తారండి. అటాక్ చేస్తే ఈ గిబియోన్ రాజు యెహోషువకి వర్తమానం పంపుతాడు. గిల్గాల్లో ఉంటాడు యెహోషువ. మనం బాప్టిజం సైట్కి వెళ్ళాం, అక్కడే ఆ పక్కనే గిల్గాల్ ఉంటదండి. ఆ గిల్గాల్ దగ్గర యెహోషువ ఉంటే, ఇప్పుడు యెహోషువ అందరినీ తీసుకెళ్ళకంట కొంతమందిని పక్కా ట్రైన్డ్ మ్యాన్ ని తీసుకెళ్లి ఆ రాత్రి అంతా నడిచి మార్నింగ్ గిబియోన్ చేరి వార్ స్టార్ట్ చేస్తారండి. అయితే ఇక్కడ దేవుడు చేసిన పని ఏంటంటే, మనం దావీదు గోలియాతు ఫైట్ చేసిన వ్యాలీ ఆఫ్ యాలాకి వెళ్ళాం. ఆ వేలాకి వెళ్ళే దారిలోన మనకి ఈ సిటీస్ తగులుతాయండి, ఈ అమోరీయుల పట్టణాలు. ఆ ఏరియా అంతా కూడా దేవుడు పెద్ద పెద్ద వడగళ్ళ రాళ్లను కురిపించి ఈ కానాన్ రాజుల సైన్యాన్ని నాశనం చేసేస్తారండి. అది దేవుడు చేసిన పని. అయితే ఇక్కడ యెహోషువ గిబియోను దగ్గర యుద్ధం చేస్తారండి. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఏటవుతుంటుందంటే, సాయంత్రం అయిపోయి సూర్యుడు అస్తమించేస్తున్నారు. జనరల్ గా వార్స్ రూల్స్ ఏంటంటే, సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకే యుద్ధాలు. ఎప్పుడంటే అప్ టు 1903 సంవత్సరం వరకు. అయితే 2 పాస్ట్ కొడుకులు, రైట్ బ్రదర్స్, వాళ్ళ నాన్న పాస్టర్ గారండి, డేటన్ ఒహాయోలో సైకిల్ షాప్ లో ప్లేన్లు కనిపెట్టారు. అప్పటి నుంచి యుద్ధం నైట్ టైంకి మారిపోయిందండి. లేదంటే సన్ రైజ్ టు సన్సెట్. World War I లోనే ఫస్ట్ టైం వార్ నైట్ టైం స్టార్ట్ అయిందండి. ఇక్కడ యెహోషువ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు వెంటనే యెహోషువకు తెలుసు, ఇక్కడ గాని నేను గాని ఉంటే నైట్ మొత్తం ఇజ్రాయేలీ ఆర్మీ అంతా నాశనం చేసేస్తారు 5 కానాన్ కింగ్స్. అందుకు ఏం చేయాలో బోధపడక మోకరించి నిజ దేవుడైన యెహోవాకు మొరపెట్టడం మొదలు పెడతారండి. ఇప్పుడు చదవండి ఈ ప్యాసేజ్. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపడగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. మహాఘోరముగా వారిని హతం చేసెను. బెతెహోనును పైకి పోవు మార్గమున అజేకాను మనము ఆ దావీదు అండ్ గోలియాత్ ఫైట్ చేసిన యాలా లోయలో నుంచి వస్తున్నప్పుడు ఈ బేత్ హోరోను, అజాకా ఈ తగులుతాయండి మనకి. బేత్ షెమ్షు, శాంసన్ పుట్టిన ప్లేస్ తగులుతాయి. ఆ అజాకా ఆ ఏరియా అంతా కూడా దేవుడు వడగళ్ళని కురిపించారట. వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచూ వచ్చిరి. వారు ఇశ్రాయేలీయుల ఎదుట బెత్హెరోను దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా, వారు మనం దీంట్లోంచి మనం పాస్ అయ్యామండి. ఆ బేత్ హోరోను అంతా, అజాకా, బేత్ హోరోను ఇవన్నీ పాస్ అయ్యాం మనం. వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. గనుక ఆకాశం నుంచి వడగండ్లను పడవేసినాం. గనుక వారు దాని చేత చనిపోయేది. ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చచ్చిన వారు ఎక్కువ ఉండిరి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులందరూ వినుచుండగా యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, నీవు చంద్రుడా నీవు అయ్యలోన్లో నీవు నిలువుము. జనులు శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు చంద్రుడు ఆగెను అను మాట రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి
ఇంచుమించు ఒక నాడెళ్లను అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాత గాని ఉండలేదు. దాని ముందే గాని దాని తర్వాత గాని అలాంటి దినమే, ఒక నరుని మాట దేవుడు ఆలకించిన దినం అలాంటి దినం లేదటండి. మనం ఈ ప్రాంతానికి మనం వెళ్ళామండి. ఎక్కడైతే యెహోషువ చాలండి, ఎక్కడైతే యెహోషువ ఈ ప్రార్థన చేశారో సూర్యుడు చంద్రుడు 24 hours ఆగిపోయిన ప్లేస్ ని ఈ రోజు లాట్రన్ అంటారండి. దాన్ని అక్కడే ఇజ్రాయలీస్ పెద్ద ట్యాంక్ మ్యూజియం కట్టారు. మనం అక్కడికి వెళ్ళాం. అక్కడ ఇటుపక్క గిబియోను, అటుపక్క వ్యాలీ ఆఫ్ అజలోను. మనం పాస్ అయింది వ్యాలీ ఆఫ్ అజలోన్ లో నుంచే మనం పాస్ అయికొని ఆ షారోను లోయలో నుంచి మనం పాస్ అవుకొని సీదరియా మార్చిమా మనం వెళ్తాం. ఈ ప్యాసేజ్ మీద ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే, మొదటిది దేవుడు వడగండ్లతోటి ఆ కానాన్ రాజులు 5 రాజ్యుల యొక్క సైన్యాన్ని మాక్సిమం నాశనం చేశారు. మిగతా సైన్యాన్ని నాశనం చేయడానికి టైం లేకపోతే యెహోషువ మోకరించగానే దేవుడు సూర్యుడు చంద్రుడిని భూమిని 24 గంటలు ఆపేసినట్టు, అంటే 36 hours లాంగెస్ట్ డే అని. ఈ ప్యాసేజ్ మీద బిగినింగ్ ఆఫ్ ద 20th centuryలోన పెద్ద సైంటిఫిక్ డిబేట్ అండి. యూరోప్ అమెరికాలోన సైంటిఫిక్ కమ్యూనిటీ బైబిల్ ను అవుట్లెట్ గా అటాక్ చేయడం మొదలుపెట్టిందండి. ఇది కాక్ అండ్ బుల్ స్టోరీ, ఇది జరగలేదు. ఇది కానీ జరిగితే పెద్ద పెద్ద కాస్మిక్ డిజాస్టర్స్ ఉన్నాయి అని ఏథియిస్టులైన సైంటిస్టులు అందరూ కూడా దీని మీద అటాక్ చేయడం మొదలు పెట్టారండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైనా జీవితంలోన దేవుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు, మీరు అమెరికా వెళ్తున్నప్పుడు వితౌట్ ఫెయిల్ మన ఫ్లోరిడాలో పాసడోనాలో ఉన్న జాన్ ఎఫ్ కెనడీ స్పేస్ సెంటర్కి వెళ్ళండి. అందులోన ఐమాక్స్ థియేటర్స్ మీద ఈ గ్యాలాక్సీస్ ని 3D గ్లాసెస్ ఇచ్చి ప్రజెంట్ చేస్తారండి. ఇట్ ఈస్ ద రియల్ గ్రేట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మనకి అసలు తెలియాలంటే ఒకే ఒక వచనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్యాసేజ్ బోధపడాలన్నా అది ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్టయితే మనము నివసించేది సోలార్ సిస్టమ్, సూర్య కుటుంబం. మన సూర్యుడు ప్లస్ 10 గ్రహాలు, 9 గ్రహాలు పోయాయండి, నవగ్రహాలు. ఇప్పుడు జ్యోతిష్కులకి అందరికీ బుర్ర తిరిగిపోయింది. 10వ గ్రహం కనుగొన్నారు, దానికి మెత్తుసలా అని పేరు పెట్టారండి. ప్లానెట్ ఎక్స్ అని పిలుస్తారు. మనోళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, మన దేశం ఈ గ్రహాలకు కూడా కులాలను ఇచ్చారండి. ఇప్పుడు మనకు 6000 కులాలు ఉన్నాయి ఈ భారతదేశంలోన. మేజరు ఈ మనుధర్మం ప్రకారం 4 కులాలు, బ్రహ్మముఖంలో నుంచి బ్రాహ్మణ్స్, భుజాల్లో నుంచి క్షత్రియులు, ఉదరంలో నుంచి వైశ్యులు, బిజినెస్ కమ్యూనిటీ 3 సుప్రీం కాస్ట్లు, బ్రహ్మ పాదాల్లో నుంచి శూద్రులు. ఈ శూద్రులే ఇండియాలో 6000 కులాలు ఉన్నాయండి. సో ఇక్కడ ఈ ప్లానెట్లు కూడా ఒక్కొక్క కులం ఇచ్చారండి. సూర్యుడు క్షత్రియుడు. సాటర్న్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లానెట్ SCST అట. ఇది మన గొప్పతనం. ఇక్కడ మన సోలార్ సిస్టము 6000 మిలియన్ మైల్స్ అండి, అంటే 600 కోట్ల వైశాల్యం మన సూర్య కుటుంబం. మనం భూమి 3వ ప్లానెట్ అండి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్.
ఇప్పుడు ఈ సూర్య కుటుంబంలో మన ఎర్త్ 23 degrees యాక్సెస్ తోటి ఇది బెండ్ అయి ఉంటది మన ఎర్త్. దానికి కారణం ఉందండి, ఇది బెండ్ అవుతాం. ఇది 66,700 మైళ్ళ వేగంతో గంటకి తన చుట్టూ తాను స్పిన్ అవుకొని సూర్యుని చుట్టూ తిరుగుతాడండి. ఇప్పుడు సూర్యుడు 43,200 మైళ్ళ వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుంటాడండి. మనకి సోలార్ సిస్టమ్ లోన 127 చంద్రులు ఉన్నారండి. దురదృష్టవశాత్తు మన భూమికి ఒకడే బంధువు ఉన్నాడు, ఒకడే చంద్రుడు. ఈ చంద్రుడు 4,06,698 కిలోమీటర్ల వేగంతో కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి చంద్రుడు ఉన్నాడండి. ఇక్కడ భూమి 23 degrees యాక్సిస్ తోటి 66,700 మైల్ తోటి ఇది స్పిన్ అవుతుంటది. భూమికి మన సూర్యుడికి డిస్టెన్స్ 9,30,00,000 అండి. అక్కడ 43,200 మైల్ వేగంతో సూర్యుడు స్పిన్ అవుతుంటాడు. మనకి 4,06,698 కిలోమీటర్ల డిస్టెన్స్ లోన మన బంధువు మూను రొటేట్ అవుతాడండి, స్పిన్ అవడండి. చంద్రుడు స్పిన్ అవడు కాబట్టే, అంటే భూమిలాగా తిరగడు, ఓన్లీ భూమి చుట్టూ అలా తిరుగుతాడంటే, తనంతట తాడు తిరుక్కొని తిరగడు. అందుకే మన భూమి మీద నుంచి మనం చూసేది 59% చంద్రుడినే, 40% చంద్రుడిని మనం చూడటం లేదు. 100% చూసేది ఎవరంటే రాకెట్స్ లో వెళ్ళి ఆస్ట్రోనాట్స్, కాస్మోనాట్స్, వాళ్ళే 100% చంద్రుడిని చూడగలరు. మనం చూస్తుంది 59%. ఇప్పుడు ఈ ప్యాసేజ్ ఏం చెప్తుందంటే, యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇప్పుడు మన ఎంటైర్ సోలార్ సిస్టమ్ ఇక్కడ ఈ 600 కోట్ల వైశాల్యమైన సోలార్ సిస్టము మిల్కీవే గ్యాలాక్సీలో ఉంటదండి. లోన మన మిల్కీవే గ్యాలాక్సీ డిస్క్ రూపంలో ఉంటది, ఒక ప్లేట్ లాగా. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేయగానే దేవుడు చేసింది ఏంటంటే గ్రేటెస్ట్ మిరాకిల్ అండి. మన పరిశుద్ధ గ్రంథంలోన 14,810 రికార్డెడ్ మిరాకిల్స్ ఉంటాయండి. అందులో యేసు ప్రభు పునరుత్థానాన్ని గాని పక్కన పెడితే, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ రెడ్ సీ ఓపెనింగ్ కంటే, ఎరికో గోడలు పేలిపోవడం కంటే, ఏలియా ఆకాశం నుంచి అగ్ని దించడం కంటే, ఏలియా దుప్పటితో కొట్టినప్పుడు యోర్దాన్ నది చిట్లిపోవడం కంటే, ఇలాంటి అన్నిటికంటే మహా అద్భుతం ఈ ప్రాంతంలో గిబియోన్లో యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేశారు. దీన్ని యాక్చువల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మ్యాప్ల తోటి, తర్వాత టీచింగ్ తోటి వీటిని టేక్ 4-5 గంటలు తీసుకొని వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే నిజంగా వాట్ ఏ మైటీ గాడ్ వి వర్షిప్ అని మనకు తెలుస్తుందండి. ఇక్కడ సైంటిఫిక్ కమ్యూనిటీ అబ్జెక్షన్ ఏంటంటే, ఇది మన సూర్యుడు 43,200 మైళ్ళ వేగంతో స్పిన్ అవుతున్న సూర్యుడు గాని పట్టమని ఆగాడు అనుకో, సూర్యుడా నీ గిబియోన్లో నువ్వు ఆగితే ఏమవుద్దంటే, ఈ మొత్తం సోలార్ సిస్టమ్ అంతా కూడా కాస్మిక్ డిజాస్టర్ అయిపోద్ది. సూర్యుడిగా ఆగితే మిగతా గ్రహాలన్నీ ఒకదానితో గుర్తించుకుంటారు. సూర్యుడు పేలిపోతాడు. సూర్యుడు హీలియము, హైడ్రోజన్, సూర్యుడు పేలిపోతాడు. ఇక్కడ భూమి 9,30,00,000 మైళ్ళ డిస్టెన్స్ లో ఉన్న భూమి ఈ 23 degrees యాక్సెస్ తోటి 66,700 మైల్స్ వేగంతో స్పిన్ అవుతున్న భూమి ఆగింది అనుకో, నోవా కాలంలోన జలప్రళయం రావడానికి 40 దినాలు 40 రాత్రులు వర్షం కురిస్తేనే భూలోకంలో గొప్ప పర్వతాలన్నీ, హిమాలయోత్సవ సైతం అన్ని మునిగిపోయాయి. అయితే ఇక్కడ భూమి కానీ ఆగితే 4 సెకండ్లోన
40 సెకండ్లు కూడా కాదు, మొత్తం ఓషన్స్ అన్ని ఓవర్ఫ్లో అయ్యి మానవ జాతి అంతా వైపౌట్ అయిపోద్ది. ఇంకొక ఇది అబ్జెక్షన్ చెప్పేది ఏంటంటే, భూమిగా తక్కువని ఆగింది అనుకో, ఈ 4,06,698 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన చంద్రుడు ఈ భూమి చుట్టూ 3,680 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటాడండి. అది డైరెక్ట్ గా వచ్చి భూమిని గుద్దేస్తుంది. భూమి రాళ్ళ పీసుల కింద పేలిపోద్ది. మన దీపావళికి చించుబుడ్లు పేలినట్టు పేలుతుంది. ఇక్కడ ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ పాయింట్అవుట్ చేసింది ఏంటంటే, మేదన ఎత్తగానే ఆగిందంటే భూమికి మేదనున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్ని డిస్ట్రక్ట్ అయిపోయి భూమి మీద ఏ కట్టడమైనా 1 మీటర్ అబవ్ ఉన్ని అన్ని కూలిపోతాయి. మనుషులకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ పోతే భూమి మీద బకరాల. ఇలాగ జరగలేదు, ఇదొక కాక్ అండ్ బుల్ స్టోరీ అని దీని మీద ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టారండి. అయితే 1978లోన సర్ జీన్ పౌలెట్, బాస్టన్ యూనివర్సిటీ టాప్ ప్రొఫెసర్ అండి, ఆయనే సోలార్ డేస్ క్యాలిక్యులేట్ చేసిందంటే సూర్యుడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని డేస్ అయ్యాని క్యాలిక్యులేట్ చేసింది ఆయనే కరెక్ట్ గా ఇచ్చిన ప్రిసైజ్ డేట్ క్యాలిక్యులేట్ చేసి చెప్పాడు. ఇది జరిగింది 1421 BC, క్రీస్తు పూర్వము 1421 మే 1వ తారీఖు మంగళవారం 5:59 దేవుడు సూర్యుని, భూమిని, చంద్రుడిని ఈ మిల్కీ వే గెలాక్సీలోన ఈ సోలార్ సిస్టాన్ని ఆపినట్టు ఆయన ప్రూవ్ చేసి చెప్తారండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం దావీదు ఒక మాట అంటారండి, చాలా వండర్ఫుల్ మాట. మరి దావీదుకి ఈ ఖగోళ శాస్త్రం మీద ఏ జ్ఞానం ఉందో మనకు తెలియదు, కానీ మన కీర్తనలో 8వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్టయితే దావీదు ఏమంటారంటే, నీ చేతి పని అయిన ఆకాశమును, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు, నరపుత్రులకు వాడేపాటివాడు. ఈ స్టేట్మెంట్ ఇవ్వాలంటే దావీదుకి ట్రెమెండస్ నాలెడ్జ్ ఈ గెలాక్సీస్ మీద ఉండాలండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే మనకి దేవుడు ఆదిలో భూమి ఆకాశములు సృజించాను. ఈ విశ్వం అంతా సృష్టించింది దేవుడు మాట చేత. ఇక్కడ ఉండే గెలాక్సీ ఎలాగుంటదంటే ఒక డిస్క్ రూపంలో ఉంటదండి. మీరు ఎప్పుడైనా మన రీడర్స్ డైజెస్ట్ 1985లోన సార్ అన్మ్యూట్. ఓకే ఓకే అండి, వచ్చిందండి. వచ్చింది. ఓకే, ఇక్కడ అది పెద్ద A3 సైడ్ షీట్లు 2 ఓపెన్ చేస్తే అంత పెద్ద ఉంటదండి, బిగ్ అట్లాస్. అందులోన అవుటర్ స్పేస్ ఎండ్లెస్ స్కై అని ఒక చాప్టర్ ఉంటది. 2 పేజీలు బ్లాక్ ఉంటాయి, 2 పేజీలను. ఆ బ్లాక్ లోన డాట్ 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 ఇలాగా పెన్ తోటి ఇలాగ డాట్ పెడితే వైట్ పేపర్ మీద ఎలా డాట్ ఉంటుందో అక్కడక్కడ డాట్లు ఉంటాయి ఆ 2 పేజీలను. ఒక దగ్గర డాట్ కూడా ఉండదండి, అక్కడ ఒక పెద్ద యారో పెట్టి ఏం రాస్తారంటే అవర్ సోలార్ సిస్టమ్ ఈ సమ్వేర్ హియర్ అంటాడు. అంటే మన సూర్యుడు ఇది భూమి కాదండి, ఎంటైర్ సోలార్ సిస్టమ్
600 కోట్ల మైళ్ళ వైశాల్యం ఉన్న ఈ సోలార్ సిస్టము ఈ విశ్వంలోన నాట్ ఈవెన్ ఒక డాట్ అండి. మనం అందులోన మనకి ఏం చూపిస్తుందంటే ఈ రోజు మన రాకెట్ స్పీడు గంటకి 38,000 కిలోమీటర్లండి. 1 hour కి మన రాకెట్ వెళ్ళే స్పీడు. ఫ్యూచర్ లో గాని మనిషి గంటకి 1,00,000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే రాకెట్ ని గాని కనిపెట్టగలిగితే ఆ రాకెట్ లోన మీరు నేను మొన్నే లాస్ట్ వీక్ మన ట్రంప్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ స్పేస్ ఫ్లైట్ అంటే మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో డాక్ అయిన రాకెట్ లాంచ్ చేశారు స్పేస్ టూరిజం కోసం బిగినింగ్. అలాగా ఫ్యూచర్ లోన మనం గాని గంటకి 1,00,000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ఆ రాకెట్ లోన మన మిల్కీవే గెలాక్సీని చూడడానికి గాని బయలుదేరితే పాయింట్ టు పాయింట్ అంటే డౌన్ టౌన్ వెళ్ళకుండా బైపాస్ రోడ్ లో వెళ్ళిపోవాలి. ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ కి ఆర్టీసీ బస్సులు బైపాస్ లో వెళ్ళినట్టు అలాగాని వెళ్ళడానికి ఒక్క మన మిల్కీవే గెలాక్సీ చూడడానికి మనకి 60 కోట్ల సంవత్సరాలు పడుతుందండి. చూసుకోండి మనం బతికేది ఇక్కడ ఒక సింగిల్ గెలాక్సీ చూడడానికి 60 కోట్ల సంవత్సరాలు పాయింట్ టు పాయింట్ బైపాస్ రోడ్ వెళ్ళడానికి 1,00,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఈ రోజు నాసా ఏం చెప్తుందంటే ఆ ఒక్క సింగిల్ గెలాక్సీలోన మన 600 కోట్ల వైశాల్యం ఉన్న సోలార్ సిస్టమ్లు సూర్యుడు పరిగ్రహాలు 40,000 కోట్లు ఉన్నాయటండి ఒక సింగిల్ మన ఉండే మిల్కీవే గెలాక్సీలోన 40,000 crores. ఇప్పుడు నాసా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు కొత్త టెలిస్కోప్ లాంచ్ చేసిందండి. ప్రీవియస్ ది హబుల్ టెలిస్కోప్ డబుల్ డెక్కర్ బస్ సైజు $2 బిలియన్ లాంచ్ చేశారు. అయితే అది అవుట్డేటెడ్ అయిపోయింది, సరిగ్గా పనిచేయట్లేదు. కొత్తది 100 times పవర్ఫుల్ దెన్ ద హబుల్ టెలిస్కోప్. దానికి ఇండియన్ సైంటిస్ట్ పేరు చంద్రయాన్ పేరు పెట్టారండి. ఆ హబుల్ టెలిస్కోప్ 100 times మోర్ పవర్ఫుల్ దెన్ ద హబుల్. అది ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్ వరకు చూసేస్తుంది. అది 18 బిలియన్ లైట్ ఇయర్స్. అందుకే నాసా చెప్తుంది వి నో వేర్ గాడ్ లివ్స్ అని. దే ఫౌండ్ న్యూ జెరూసలేం ఆల్సో. అదే పోప్ జాన్ పాల్ కి పంపించి దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ గాడ్ లివ్స్ అని క్వశ్చన్ మార్క్ పెట్టిచ్చేస్తారు. మన ప్రజ్ఞా గ్రంథంలోన 21వ అధ్యాయంలో 10 నుంచి చెప్పిన నూతన యెరూషలేము డిటో అదే చెప్పేది. 18 బిలియన్ లైట్ ఇయర్స్ ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్. ఇక్కడ నాసా ఈ రోజు ఏం చెప్తుందంటే ఈ మిల్కీవే గెలాక్సీ లాంటి గెలాక్సీలు అంటే 40,000 కోట్ల సోలార్ సిస్టమ్స్ ఉన్న ఈ పాలపుంత లాంటి గెలాక్సీలు ఈ విశ్వంలో ఇప్పుడు 12,500 కోట్లు ఉన్నాయట. చూసుకోండి. అందుకే దావీద మాట అనడానికి కారణం నీ చేతి పని అయిన ఆకాశం నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రాలను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటే వాడే ఆ పాటి వాడే అని అడుగుతాడండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ దేవుడు ఏ గెలాక్సీ ఎక్కడ పోయింది, ఏ ప్లానెట్ ఎప్పుడు తేలిపోతుంది, ఆర్యన్ లో ఏ నక్షత్రం పుడుతుంది, ఏ నక్షత్రం చచ్చిపోతుంది, ఈజ్ నాట్ వరీడ్ అండి. ఆయన రాత్రి పగలు వెయిట్ చేసేది మన ప్రార్థనల కోసమే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తన భక్తులు గాని తన బిడ్డలు గాని మొరపెడితే దేవుడు కాస్మిక్ క్లాత్ అన్నింటినీ చేంజ్ చేసేస్తారండి. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన ఒక్క మాటతే సృష్టించినవే. ఇవన్నీ కూడా ఆయనకి సృష్టించడానికి ఏం పెద్ద కష్టం కాదండి. సృష్టించడం ఈజీ, దాన్ని రక్షించడానికి ప్రాణం ఇచ్చాడు ఆయన. ఇక్కడ ఈ 112,500 కోట్ల గెలాక్సీలు పాలపుంతలాంటి 40,000 కోట్ల సోలార్ సిస్టమ్లు ఉన్న ఇలాంటి పాలపుంతలాంటి 12,500 కోట్ల గెలాక్సీలు మన ప్రభువు సృష్టించింది ఒక్క మాట చేతండి. అందుకే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు కాస్మిక్ లాస్ అన్ని దేవుడు మార్చి పారేశారండి. ఇక్కడ 36 hours లాంగెస్ట్ డే యెహోషువ శత్రువుల మీద పగ తీర్చుకొని ఆ విజయం సాధించినంత వరకు. మొన్న
రీసెంట్ గా 2005 లోన బాల్టిమోర్ స్పేస్ ల్యాబ్ లోన ఇద్దరు సైంటిస్టులు, వాళ్ళిద్దరు కూడా నాస్తికులు అండి, అది యాక్చువల్ క్రిస్టియన్స్ కాదు. కానీ చిన్నప్పుడు సండే స్కూల్లోన ఆ టీచర్ ఈ పాఠం చెప్పిందట. ఎప్పుడైతే వీళ్ళు సెట్ చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ సూపర్ కంప్యూటర్స్ తోటి ఏ ప్లానెట్ ఎప్పుడు భూమిని గుద్దుతుంది, ఇప్పుడు ఒక కామెంట్ వస్తుందండి, భూమిని గుద్దడానికి 2 లక్షల మైల్ స్పీడ్ తోటి అది గుద్దిందంటే భూమి పాప్కార్న్ లాగా విడిపోద్ది. దాన్ని ఇప్పుడు ICBMs తోటి బ్లాస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు దానిని ట్రాక్ చేస్తున్నప్పుడు సడన్ గా ఈ మిస్సింగ్ డేస్ కనబడ్డాయండి. ఈ 36 hours మిస్ అయిన ఇవి కనబడ్డాయి. దానితోటి 78 లో ఆయన ఏదైతే చెప్పాడో, సర్ జీన్ పౌలిచ్, బాస్టన్ యూనివర్సిటీ టాప్ ప్రొఫెసర్, సోలార్ డేస్ మీద క్యాలిక్యులేట్ చేసిన ఆయన సేమ్ థింగ్ ఈయన చెప్తుంది. ఇది జరిగింది ఎగ్జాక్ట్ గా BC 1421 మే 1 మంగళవారం, ఆ రోజునే ఇది జరిగిందని. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము పూజించుచున్న నిజ దేవుడు యేసు ప్రభు, జీవము గల దేవుడు, ఈ విశ్వాన్నంతా ఒక్క మాటతో సృష్టించే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. మన జీవితంలో గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మన కళ్ళు ఇచ్చిన దేవునికి కళ్ళున్నాయి, మనకి చెవులిచ్చిన దేవునికి చెవులున్నాయి. ఆయన మన కన్నీటిని చూస్తారు, మన ప్రార్థనని ఆలకిస్తారు. అందుకే ప్రార్థన మహాబలవంతమైంది. మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ 14,810 రికార్డెడ్ మిరాకిల్స్ లోన మెజారిటీ జరిగినవన్నీ చిన్న ప్రార్థనలతోటే. విశ్వాసము, ప్రార్థన, స్తుతి, ఈ 3 వల్ల జరిగిన మహా అద్భుత కార్యాలు ఇవే. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము చేసే పలికే ప్రతి మాట నిజ దేవుడైన మన యేసు ప్రభు దగ్గరికి చేరుతుంది. ఆయన మన జీవితాల్లో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తారు. నేను 2 ఇన్సిడెంట్స్ చెప్పి ముగిస్తానండి. అదేంటంటే, 1960s లోన ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది రీడర్స్ డైజెస్ట్ పబ్లిష్ చేసిందండి. అదేంటంటే, న్యూయార్క్ లోన ఒక టాక్సీ డ్రైవర్ ఉండేవాడు. సడన్ గా గుండెపోతే చచ్చిపోతాడు. ఆయనకి 9 పిల్లలు. ఈ 3.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు. భార్య పేరు లిండా. ఈవిడ ఎప్పుడైతే భర్త చచ్చిపోయాడో, పాపం ఏం చేయాలో పాపం తెలియదు. షీఈ్ నాట్ ఏ రిచ్. ఒక రెంటెడ్ అపార్ట్మెంట్ లో ఉంటది, డౌన్ టౌన్ రన్ డౌన్ ఏరియాలోన, మన స్లమ్ అంటాం కదా, అలాంటి దీది అయితే మహాభక్తురాలండి. యేసు ప్రభు అంటే మంచి బోర్న్ అగైన్ క్రిస్టియన్. ఈ టైంలో ఏమవుతుందంటే, ఈవిడ పిల్లలు, ఈ టైంలో క్రిస్మస్ వస్తుంది. ఈ క్రిస్మస్ టైంలో అమెరికాలోన, వెస్టర్న్ కంట్రీస్ లోన ఇలాగలా కాదు, దే స్పెండ్ సో మచ్, బిలియన్స్ క్రిస్మస్ డెకరేషన్స్ కే. ఎందుకంటే అమెరికాలో కానీ వెస్టర్న్ కంట్రీస్ లో క్రిస్టియన్స్ సెలబ్రేట్ చేసేది శాంతాక్లాజ్ ని, యేసుప్రభు కాదు. క్రిస్మస్ వస్తే ఇంటి మీద స్టారు, ఇంట్లోని బారు. ఇది మెజారిటీ యొక్క క్రైస్తవుల పని. ఇక్కడ ఈ పిల్లలు వచ్చి, అమ్మ మా క్లాస్మేట్స్ అందరికి కూడా తల్లిదండ్రులు గిఫ్ట్లు ఇస్తున్నారు, నువ్వు మాకు ఏ గిఫ్ట్ కొంటావని చెప్పి తల్లిని తినేస్తాను రండి. పాప ఈ తల్లికి ఏం చేయాలో తెలియదు, డబ్బు లేవు. ఆ రాత్రి ఒకరోజు ఆవిడ ఆ అపార్ట్మెంట్స్ టెర్రస్ మీదకి వెళ్ళి మోకరించి యేసు ప్రభుకు ప్రార్థన చేసుకొని, ఆ ప్రార్థన ఒక చిన్న కాగితం మీద రాసుకుంటే సడన్ గా ఈ పిల్లలు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళు డౌన్ టౌన్ మ్యాన్హాటన్ అని తల్లిని అలర పెడితే, ఈ తల్లి పిల్లలు 9 ఎక్కించుకొని మ్యాన్హాటన్ 5th Avenue తీసుకెళ్తుంది. ఆ రోజుల్లోనే జేసీ మెస్సీ, ఈ రోజు వాల్మార్ట్ ఎలాగో ప్రపంచానికి బిగ్గెస్ట్ స్టోర్, ఆ రోజుల్లో అది బిగ్గెస్ట్ స్టోర్ ప్రపంచానికి. క్రిస్మస్ టైంలో భయంకరమైన రష్. ఆ డెకరేషన్స్ చూద్దామని ఇలాగా
అక్కడ ఆపితే స్టోర్ ముందు ఈ పిల్లలు డోర్ తీసుకొని స్టోర్ లోకి వెళ్ళిపోతారు. ఓ మై గాడ్, ఈవిడ కార్ పార్క్ చేసి పిల్లల్ని పట్టుకోవడానికి లోనికి వెళ్ళేసరికి వీళ్ళు ట్రాలీలు తీసుకొని ఎవరికి నచ్చిన బొమ్మలు, ఎవరికి నచ్చినవి అన్ని ఫుల్ ట్రాలీలు నింపించుకున్నారు ఈ పిల్లలు. ఈ తల్లి షాక్ అయిపోద్ది, ఇదేంట్రా నా దగ్గర ఒక పైసా లేదు, మీరు ఇలాంటి పని చేశారని. అయినా ఎవడు వెనకంటే ఆ ట్రాలీని పట్టుకొని కౌంటర్ క్లర్క్ దగ్గరికి వస్తారు. ఆ కౌంటర్ క్లర్క్ అన్ని క్యాలిక్యులేట్ చేసి $830 బిల్లు ఇస్తాడు. ఈవిడ ఆశ్చర్యంతో నిలబడిపోద్ది, నా దగ్గర క్యాష్ లేదంటది. అనగానే చెక్ ఇవ్వమంటారు. ఆ దేశంలో చెక్లు అలౌడ్. ఈవిడ అంటది, నా దగ్గర చెక్ కూడా లేదంటది. ఆ రోజుల్లోనే క్రెడిట్ కార్డ్స్ అమెరికాలో ఇంట్రడ్యూస్ అయ్యాయి. క్రెడిట్ కార్డు ఇవ్వమని అడుగుతాడు, లేదు అంటది. ఆ రోజు ప్రపంచానికి రిచెస్ట్ మ్యాన్, ఈ రోజు వారన్ బఫెట్, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ ప్రపంచానికి రిచెస్ట్ పీపుల్ అలాగో, ఆ రోజుల్లో ఆ మెస్సీ స్టోర్స్ ఓనరు ప్రపంచానికి రిచెస్ట్ మ్యాన్. ఆయన ఆ రోజు అక్కడ స్టోర్ లో ఉన్నాడు. ఇది ఈ కౌంటర్ క్లర్క్ ని ఆవిడికి జరుగుతున్న సంభాషణ చూస్తున్నాడు, ఆలకిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన ఏది అడిగితే అది లేదు, క్యాష్ లేదు, చెక్ లేదు, క్రెడిట్ కార్డు లేదు అన్నదో, ఈయన మరి నీ బ్యాగ్ లో ఏముందని అడిగాడు. ఈవిడ బ్యాగ్ ఎలాగ ఓపెన్ చేసి ఒక పేపర్ తీసి ఆయనకి ఇస్తుంది. ఇవ్వగానే వాడు ఆ పేపర్ ఇప్పి ఇలా పట్టుకొని అని పెద్దగా అరుస్తుంటాడు. ఈయనందరూ షాక్ అయిపోతుంది, ఇదేట్రా వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ పిచ్చోళ్ళగా నవ్వుతున్నాడని. ఆడేమంటాడు తెలుసు, ఏడ్ చేస్తాడు చూస్తే, కమాన్ కమాన్ ఎవ్రీబడి ప్లీజ్ కమ్ కమ్ అని పిలుస్తాడు దగ్గరికి. దిస్ లేడీ took $830 స్టాఫ్. ఈవిడ దగ్గర డబ్బులు లేవు. యేసు ప్రభుకి ప్రార్థన రాసుకొని తెచ్చుకోండి. నౌ నీ ప్రార్థన యొక్క బరువు ఎంత, ఆ బరువైన సామాన్లు నీకు ఇస్తాను, ఓకే అని హేళన చేయడానికి అంటాడు. మన అమెరికాలో చెవులకి ముక్కులకి వేరెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా గడ్డాలు పెంచుకొని ఇప్పినా కూడా అని అరుస్తాడు. ఆ రోజుల్లోన ఎలక్ట్రానిక్ మిషన్స్ లేవండి, ఎలక్ట్రికల్ వేయింగ్ మిషన్స్ ఉండి, నీడు ఒకటి సెంటర్ లో ఉంటది, ఇటుపక్క సామాన్ని ఇటుపక్క వెయిట్ వేస్తే అది చూపిస్తుంది. అలాంటి మిషన్ దగ్గరకు ఒక దానికి తీసుకెళ్లి ఈ పేపర్ వేస్తాడు. ఇది ఒక 10 గ్రాములు ఉంటుంది. ఒక చాక్లెట్ బాక్స్ తిప్పి ఒక చాక్లెట్ తీసి అవతల పక్క వేస్తాడు. అది 15 గ్రాములు ఉంటుంది. వేసినా ఇది బరువు ఉన్నా ఆ నీడలు ఆ జీరో మీద ఉంది, మూవ్ అవ్వలేదు. వీడికేం బాధపడలేదు, ఏంట్రా ఇది, ఈ చాక్లెటే బరువు ఎక్కువ ఈ పేపర్ కంటే, అయినా నీళ్లు మూవ్ అవ్వలేదేటని మళ్ళీ బాక్స్ ఇప్పి ఇంకో పెద్ద చాక్లెట్ తీసేస్తాడు. అది 100 గ్రాముల పైన ఉంటుంది. నీళ్లు అక్కడే ఉంది, మూవ్ అవ్వలేదు. వీడికేం బాధపడలేదు, మళ్ళీ మరొక చాక్లెట్ వేస్తాడు. ఈ లోపు ఈ పెంకోలు చుట్టుపక్కల ఉన్న చూసి కమాన్ కమాన్ కోట్ 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 అని అటు సైడ్ ఫుల్గా నింపేస్తాడు. నింపేసిన అటుపక్క 10 కేజీలు ఉన్నా, పేపర్ ఇటుపక్క 10 గ్రాములు ఉన్నా, నీడలు మటుకు జీరో దగ్గర ఉన్నాయి. వీడికి ఏం బాధపడలేదు, చాలా షేమ్ ఫీల్ అయిపోయి ఆ సామాను తీసి లోన్ పడేసి గెట్ అని ఈ పిల్లలు తల్లిసాడు. వీడికి తల్లికి పిల్లలకి ఏం బాధపడక అలా సామాను పట్టుకొని పైకి వెళ్ళిపోయారు. ఈ లోపు ఆ మేనేజర్ని పిలిచారా, ఎవడు ఈ మిషన్లు తయారు చేసాడు, ఆ కంపెనీ ఓనర్ పిల్లరా అన్నాడు. వాడు పిలగానే 10 minutes లో కంపెనీ ఓనర్ హెలికాప్టర్ లో దిగిపోతాడు స్టోర్ మీద. అండ్ తీసుకొచ్చి ఆడు చీఫ్ ఇంజనీర్ తో వస్తాడు. ఈ ఎలక్ట్రికల్ వేయింగ్ మిషన్ తయారు చేసిన కంపెనీ ఓనర్ చీఫ్ ఇంజనీర్ తో వస్తే వీడు చెప్పి, గాడి మిషన్ ఎలాగ అయిపోయింది, స్టక్ అయిపోయింది, నేను కోర్టులో సూ చేసేస్తాను అన్నాడు. ఇలాంటి డిఫాల్టర్ మిషన్స్ సప్లై చేసినందుకని ఆ చీఫ్ ఇంజనీర్ ఒక స్క్రూ డ్రైవర్ పట్టుకొని బ్యాక్ వెళ్ళి ఆ క్యాప్ ఇప్పాడు. ఇప్పి చూసి అందులో ఫీజు తీస్తాడు. ఫీజు చూడగానే ఫీజు పోయి ఉంటది. అని చెప్తాడు, ఇది మిషన్ ఫాల్ట్ కాదు, నీ హై వోల్టేజ్ వల్ల ఫీజు ఎగిరిపోయింది, ఇది ఇట్స్ నాట్ ఏ మిషన్ ఫాల్ట్ అనగానే షాక్ అయిపోతాడు. కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఈవిడ యేసు ప్రభుకు రాసుకున్న ప్రార్థనని వాడు ఏలాకోళం చేసి ఇటుపక్క పేపర్ వేస్తాడో,
దేవుడు హై వోల్టేజ్ కరెంట్ని పంపించి ఫీజు అక్కడ వచ్చాడండి. ఇటు పక్క టన్నేసినా నీడలు అక్కడే ఉంటది. రీడర్స్ డైజెస్ట్ ఈ స్టోరీ రాసిన ఆయన వ్యక్తి ఏమంటాడు తెలుసా? దిస్ ఇస్ నాట్ ఎ లక్. ఆవిడ ప్రేయర్ యొక్క శక్తి, అందుకే దేవుడు హై వోల్టేజ్ పంపించి ఆ ఫీజు దగ్గర కొట్టాడు. ఆవిడ ప్రార్థనని ఈడు ఇన్సల్ట్ చేయగానే. ఇక్కడ ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనము గాని పవిత్ర హృదయముతోటి స్వచ్ఛమైన పెదాల ద్వారా నిజ దేవుడైన యేసు ప్రభుకు మొరపెట్టినప్పుడు మన జీవితంలో ఆయన మైటీ మిరాకిల్స్ ఆయన చేస్తారండి. మదర్ తెరీసా లైఫ్ లోన ఒక టాప్ ఇన్సిడెంట్ ఒకటి చదువుతారు. అదేంటంటే 1958 లోన కల్కటాలోన ఆశ్రయం పెట్టినప్పుడు ఆ ముందునున్న పూజారి ఆశ్రయాన్ని కాల్చేస్తాడండి నైట్. ఇప్పుడు ఈవిడ బై గ్రేస్ ఆఫ్ గాడ్ ఎగరో సాయం చేసి పర్మనెంట్ ఆశ్రమం పెద్దది చిల్డ్రన్ కట్టింది. ఆ రోజుల్లోన ఒక 150 మంది పిల్లలు ఉండేవారండి. వీళ్ళు అలవాటు ఏంటంటే తెల్లవారు లెగ్గానే వారు మాస్కి వెళ్ళి చర్చ్కి వెళ్ళి మాస్ అయిపోయిన తర్వాత ఎవరు ప్లేట్ అది పట్టుకొని వాళ్ళు లైన్ మీద కూర్చుంటే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ వడ్డీ పరలోక ప్రార్థన చెప్పిన తర్వాత వాళ్ళని స్కూల్కి పంపించేది. ఇప్పుడు ఆ రోజు ఏమైందంటే రాత్రి నన్స్ వచ్చి ఆవిడికి చెప్తారు, అమ్మా మన దగ్గర ఏమీ లేదు తెల్లవారు పిల్లలకు పెట్టడానికి, 150 మంది పిల్లల్ని మనం ఆకలితో పంపించాలి అనగానే ఈవిడ పాపం ఆ రాత్రి కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంది. వాళ్ళంటారు, ఈ రాత్రిలోని మీ వల్ల పంపిస్తాం, తెల్లవారు పంపిస్తామని చెప్తారు. అయితే తెల్లవారేసరికి పిల్లలకి ఆకలి, వాళ్ళకి ఏం లేదు. అయినా ఈవిడ ప్రార్థన చేస్తుంది, ఏమీ అవదు, ఎవరు వచ్చి ఏమెవరు. ఈ పిల్లలు తెచ్చుకెళ్ళిపోయి అట్నుంచి చెప్పిన తర్వాత వచ్చి ఎవరు ప్లేట్ వాళ్ళు పట్టుకొని లైన్ మీద కూర్చుంటారు. కూర్చొని వీళ్ళు పరలోక ప్రార్థన మొదలు పెడతారు. మొదలు పెడుతుంటే మదర్ తెరీసా నన్స్ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత గిన్నెలో వడ్డించి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, దగ్గర లేదు. ఆ పిల్లలకి ఈ రోజు తిండి లేదు, మీరు స్కూల్కి వెళ్ళిపోండి అని చెప్పలేరు. పాపం వాడు పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూలోకమందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అనగానే ఎవడో డోర్ మీద దబ్ 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 అని కొడుతున్నాడు. మదర్ తెరీసా వాళ్ళని ఆపేసి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీస్తుంది. ఒక ఆయన జంట కోట్ వేసుకొని సూట్ వేసుకొని విజిటింగ్ కార్డు ఇచ్చి ఆ మదర్కి ఏమంటే చెప్తాడు, అమ్మా మాది కల్కటాలో బిగ్గెస్ట్ బేకరీ, మా బేకరీ. మేము ఇండియన్ ఆర్మీకి ప్రతిరోజు 70,000 రొట్లు సప్లై చేస్తాం. అయితే బై మిస్టేక్ మా చెఫ్ ఆ మిక్స్ చేసినప్పుడు ఆ ఈస్ట్ ఎక్స్ట్రా మిక్స్ చేశాడు. ఇది టెస్ట్ లో గాని వాళ్ళకి తెలిసిందంటే మా మొత్తం కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసి పారేస్తారు. నా దగ్గర 70,000 రొట్లు ఉన్నాయి ఆ వ్యాన్ లోన, మీకు ఎంత కావాల్సిన అంత తీసుకోండి అమ్మా అని అడగగానే కావలసిన రొట్లు తీసుకొని పిల్లలకి ఇచ్చి అప్పుడు చెప్తాడు ఆవిడ, మన దేవుడు ప్రాణాలే దేవుడు. ఇక్కడ చేసిన చిన్న ప్రార్థన మైటీ మిరాకిల్స్ చేస్తుందని. అందుకే మనకి ఏం చెప్తారంటే, నువ్వు బాల్య దశలో ఉన్నప్పుడు సమూయేలులా ప్రార్థన చేయాలి, యవ్వనంలో ఉన్నప్పుడు తిమోతిలాగా ప్రార్థన చేయి, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సైమన్ ద ప్రాఫెట్ లాగా ప్రార్థన చేయాలంట. నీవు దుఃఖంలో ఉన్నప్పుడు నీవు యోబులాగా ప్రార్థన చేయి. నీ జీవితంలోన డిజాస్టర్స్ జరిగినప్పుడు దుఃఖం ఆపుకోలేనప్పుడు హన్నాలాగా ప్రార్థన చేయి. నీ ప్రాణం అపాయంలో ఉన్నప్పుడు పేతురులాగా ప్రార్థన చేయి. అలా నీ మరణ సమయం ముందు స్టీఫెన్ లాగా ప్రార్థన చేయి.
నీవు ఏ పని మొదలు పెట్టినా ఎలియాజార్ లాగా ప్రార్థన చేయి. నీవు పని ముగించిన తర్వాత సొలొమోను లాగా ప్రార్థన చేయి. అయితే జీవితాంతం కూడా యేసు ప్రభు లాగా డే అండ్ నైట్ ప్రార్థన చేయంటది. మనము గాని ప్రార్థన ఏంటంటే దేవుని యొక్క హృదయాన్ని తెరిచే తాళం ఇవే ప్రార్థన అండి. మన ప్రార్థన ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద రోడ్ ని బెండ్ ఆఫ్ ద రోడ్ కింద మారుస్తుందండి ప్రార్థన. ప్రార్థన మన ముందునున్న కొండల్ని హైవేల కింద మార్చేస్తుందండి. ప్రార్థన యొక్క శక్తి అండ్రూ సాకరో చెప్పినట్లు ప్రపంచంలో ఏ శాస్త్రజ్ఞుడు కూడా దాని శక్తి వివరించలేడండి. అందుకే మన జీవితంలోన ఏ టైంలోనైనా మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి ప్రార్థన చేస్తే మన జీవితంలో మిరాకిల్స్ చూస్తామండి. ప్రొఫెసర్ క్యార్లసన్ అని వన్ ఆఫ్ ద టాప్ ప్రొఫెసర్ అండి, బాస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆయన యాక్చువల్ గా ఒక పెద్ద రీసెర్చ్ చేశాడండి. ఒక మనిషి గాని 75 సంవత్సరాలు జీవిస్తే ఎంత సమయాన్ని ప్రార్థనకి యూజ్ చేస్తున్నాడు అన్న రీసెర్చ్. ఆయన ఏం చెప్తాడంటే 28 సంవత్సరాలు పడుకోవడానికి అయిపోద్దండి మనకి. మనం జీవించే 70 సంవత్సరాలు మనం జీవిస్తే అందులోన 19 సంవత్సరాలు మనకి పనిచేయడానికి, అంటే మన బ్రెడ్ అండ్ బటర్ మనం ఆఫీసులోన ఇక్కడ పనిచేయడానికి మనకి ఆ టైం వెళ్ళిపోద్దండి. 9 సంవత్సరాలు ట్రావెలింగ్కి వెళ్ళిపోద్దండి. 6 సంవత్సరాలు మనకి భోంచేయడానికి వెళ్ళిపోద్ది. 6.5 సంవత్సరాలు మనం మేకప్ చేసుకోవడానికి, స్నానం చేయడానికి, బట్టలు వేసుకోవడానికి, బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి వీటికి అయిపోద్దండి. మిగిలింది 6 నెలలు అండి. 6 నెలల్లోనే మనిషి ప్రార్థన జీవితం. కొంతమంది పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు సండే మాత్రం చర్చికి వెళ్ళి ఆ 1 అవర్ కానీ ఎక్కువైతే ఆ పాస్టర్కి వాచ్ చూపిస్తారండి. చర్చిలో 10 మంది ఉన్నా వాచ్ల మట్టుకు 10 ఉంటాయండి. ఇటు అటు ప్రతి గోడకు చూపించడానికి, ఎక్కువ మాట్లాడకరా అని. ఇలాగ లెక్కేసుకున్నా 5 నెలల 20 రోజులే అవుతుందండి. ఇక్కడ ఇదే ప్రార్థన జీవితం లేకపోతే మనిషి జీవితం డిజాస్టర్ అండి. ఆ ప్రొఫెసర్ క్యార్లస్ అనే హ్యూమన్ హంగర్ మీద రీసెర్చ్ చేశాడండి ఆయన. ఆయన ఏమంటారంటే ఇక్కడ ఒక పక్షి తిండి లేకపోయినా 12 దినాలు బతుకుతుంది. కుక్క తిండి లేకపోయినా 20 రోజులు బతుకుతుంది. మనిషి తిండి నీరు లేకపోయినా సుమారు 14 రోజులు బతుకుతాడు. అలాగే ముసలి తిండి లేకపోయినా 300 రోజులు బతుకుతుందటండి. టార్టాయిస్ అంటే తాబేలు తిండి లేకపోయినా 500 రోజులు బతుకుతుందటండి. అలానే పాము 800 రోజులు బతుకుతుందట. చేప ఆహారం లేకపోయినా నీటిలోన 1000 డేస్ బతుకుతుందట. కొన్ని ఇన్సెక్ట్స్ 1200 డేస్ బతుకుతుందట. అయితే కొంతమంది క్రైస్తవులు జీవితాంతం ప్రార్థన లేకపోయినా బతికేస్తుంటారండి. ఇక్కడ అందుకే హిజ్కియాకి అపాయం వచ్చినప్పుడు చేసింది ఏంటంటే ఆ ఉత్తరాన్ని పట్టుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి 134 మాటలు గల ఆయన మాటలు పవిత్ర హృదయంలోంచి స్వచ్ఛమైన పదాల ద్వారా నిజ దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు సూపర్ పవర్ సైన్యం 185,000 మంది అవుట్. హిజ్కియాకి 134 మాటలు గల ప్రార్థనకి. ఈ రోజండి మీరు పడుకునే ముందు ఒక పేపర్ తీసుకొని మన సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి రాసుకొని తెల్లవారి సూర్యుడు ఉదయించక ముందు మోకరించి మీ కుడి చేతిని ఆ పేపర్ మీద పెట్టి ప్రార్థన చేయండి. మీరు మైటీ మిరాకిల్స్ మీ జీవితంలో చూస్తారని. నిజంగా
మనం ఇలాంటి జీవము గల దేవుణ్ణి కలిగి ఉండడం మనం చాలా ధన్యవంతులమండి. అందుకే ఫిలిప్పీ 4:6 లో చెప్తుంది, ఎప్పుడు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి, మీ విజ్ఞాపనలన్నీ కూడా ఆయనకి తెలియజేయండి అని. అందుకే మనం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 మనకి ఏం చెప్తుందంటే, ఏలియా మనలాంటి స్వభావం గలవాడే. ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా ఆయన 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. తిరిగి ప్రార్థన చేసినప్పుడు తిరిగి వర్షం పడతాదండి. అందుకే ప్రేయర్ ఇస్ ద మైటీ వెపన్. ఇప్పుడు ఏ చిన్న పిల్లవాడిని అయినా మనం స్కూల్లో పిల్లవాడిని సూర్యుడికి భూమికి డిస్టెన్స్ ఎంత అని అడిగితే టక్కుమని చెప్పేస్తాడు 93 మిలియన్ మైల్స్, 9,30,00,000 మైళ్ళు అని. అయితే మన సమస్యకి పరిష్కారానికి దూరం అంటే ఎంత ఉందంటే ఒకటే మనం గుర్తుంచుకోవాలండి, మనకున్న సమస్యలకి దాని పరిష్కారానికి దూరం మన మోకాలకి మన నేలకి ఉన్న దూరమే. ఎప్పుడైతే నీ మోకాలు యేసు ప్రభు పేరున వంగుతాదో మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తాం. ఏ మానవుడు ఆలోచించవలసిన పని లేదండి. అందుకే మన జీవితంలోన ప్రార్థనకి మంచి ప్రిఫరెన్స్ ఇస్తే మన జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు మనం చూస్తామండి. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఈ చెన్నైలోన థీపాక్ అనే ప్లేస్ లోన బైబుల్ IBL అని ఉంటుందండి, ఇంటర్నేషనల్ బైబుల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. ఆయన స్కాట్ అని ఒక అమెరికన్ ఉండి, ఆయన ఆఫీస్ దగ్గర సడన్ గా ఒక రోజు ఆయన తలుపు మీద ఒక క్యాప్షన్ చూశానండి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ క్యాప్షన్ ఏమంటే చెప్తుంది, when Satan cannot tempt you to commit sin, it will makes you busy అంటది. అంటే ఎప్పుడైతే సాతాను నీతో పాపం చేయించడానికి అది ఫెయిల్యూర్ అయిపోతే అది వేసిన ప్లాన్ ఏంటంటే ప్రార్థన చేయడానికి నీకు సమయం లేకుండా బిజీని కల్పిస్తుందంట సాతాను. ఇది 100% ట్రూ అండి. సో అందుకే మన జీవితంలో ఒక స్పెసిఫిక్ టైమింగ్ తోటి దానియేలు 3 సార్లు యెరూషలేం పక్క తిరిగి ప్రార్థన చేసేవారండి. దావీదు అంటాడు, నేను దినము 7 మార్లు నేను స్తుతిస్తున్నానని. మన జీవితం సత్యాన్ని అర్థం చేసుకున్నట్టయితే మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తామండి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్ అండి. అండి ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ ఆసక్తి